నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి భిక్షపతి తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా పర్వతగిరి మండల ఎంఈఓ భిక్షపతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫారాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. 1021 మంది బాలురు చదువుతారు. తర్వాత 2111 మంది బాలికలు చదువుతారు. మొత్తం 3137 మంది బాలికలు చదువుతున్నారు. తర్వాత ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ 175 మంది టీచర్లు ఉన్నారు. ఎస్ఎస్సి రిజల్ట్ 89.24% పాస్ అవ్వడం జరిగింది. 530 మంది విద్యార్థులు పరీక్షల హాజరు కాగా 473 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో మరి 51 పాఠశాలలో నాణ్యమైనటువంటి తరగతి గదులు, నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించి మరి ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానాలకు చేరుకున్న విషయం మనందరూ తెలుసు. కాబట్టి ఈ యొక్క విద్యా సంవత్సరము మరి పాఠశాల పునఃప్రారంభము 12వ తారీఖు కాకుండా 15వ తారీఖు నుండి పునఃప్రారంభమైనటువంటి విషయము మనందరూ తెలుసు. కాబట్టి తల్లిదండ్రులు నాణ్యమైనటువంటి విద్యను గుర్తెరిగి మరి ప్రభుత్వ పాఠశాలలకు పంపి మరి 4 కాలాల పాటు ప్రభుత్వ పాఠశాలను మరి డెవలప్ కావాలంటే మరి తల్లిదండ్రులు గమనించి మరి తమ యొక్క పిల్లలను మరి పాఠశాలలకు పంపవలసిందిగా ఎన్ఈఓగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఈ యొక్క విద్యా సంవత్సరం నుండి మరి సీఎం బ్రేక్ఫాస్ట్ అల్పాహారము పథకం ప్రారంభమవుతుంది. ఒక్కొక్క రోజు మరి 6 రోజులు 6 రకాలైనటువంటి అల్పాహారాలు అందించడం జరుగుతుంది. 3 రోజులు పాలు ఇవ్వడం జరుగుతుంది, 3 రోజులు రాగి జావ అందించడం జరుగుతుంది. మరి ఇంతకు ముందు మరి మిడ్ డే మీల్స్కి సంబంధించి రుచికరమైనటువంటి భోజనము అందించడం జరుగుతుంది. దానికి తోడు 3 రోజులు ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వంట కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంటు మరి వాళ్ళకు కూడా మరి అమౌంట్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించడం కోరుతున్నాను. తర్వాత నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్తో పాటు 2 జతల యూనిఫామ్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ గుర్తెరిగి మరి తల్లిదండ్రులు మరి ప్రైవేటు పాఠశాలలకు పంపి తమ యొక్క ధనాన్ని వృధా చేసుకోకుండా మరి 1వ తరగతి నుండే కాకుండా ఈ యొక్క విద్యా సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు సంబంధించి 4 పాఠశాలలు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన ప్రైమరీ స్కూల్ పర్వతగిరిలో ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా సెక్షన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. యూపీఎస్ అన్నారంకు ప్రీ ప్రైమరీ స్కూల్ శాంక్షన్ అవ్వడం జరిగింది. తర్వాత పొంగపాక పిఎస్కు కూడా ప్రీ ప్రైమరీ సెక్షన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. పిఎస్ ఏనుగల్ కూడా ప్రీ ప్రైమరీ సెక్షన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ 4 పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 4 ప్రీ ప్రైమరీ సెక్షన్స్ మంజూరు కావడం జరిగింది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు సంబంధించి కూడా పిల్లలను జాయిన్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మన మండలం సంబంధించి ఉపాధ్యాయుల కొరత ఏం లేదు. అయితే నాన్ టీచింగ్ సంబంధించి మాత్రము నైట్ కాపలాదారులు అంటే నైట్ వాచ్మెన్ కొరత ప్రతి హై స్కూల్లో ఉన్నది. ఈ విషయము మరి ప్రభుత్వం దృష్టికి మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను.